ఎప్పుడు చేయలేదు, చెయ్యం కూడా అన్న. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, భారత్ అనేది ఈరోజు మాకు వచ్చినటువంటి ఆలోచన కాదు అంటున్నా. మీరు చూడున్నా, సెప్టెంబర్ 18, 1948 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి జరిగినటువంటి చర్చలలో పదం భారత్ అనే పదం ఉండాలని కామత్ అనేటువంటి పార్లమెంట్ సభ్యులు ఆ రోజే ఆర్గ్యూ చేసిండ్రన్నా. నేను మీకు లేటెస్ట్ చెప్తున్నా, 1948 నుంచి 2010, 2012లో మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రైవేట్ బిల్లు పెట్టిరన్నా? 2015లో యోగి ఆదిత్యనాథ్ డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా ఇవన్నీ పేర్లు పెట్టారు కదా. డిజిటల్ భారత్ అని ఎందుకు పెట్టలేదు? మోడీ ఇవన్నీ పేర్లు పెట్టింది. తప్పేముందన్న అందులో? తప్పేముంది చెప్పండి. ఈరోజు భారత ప్రభుత్వం యూనియన్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని రేపు ఒక బిల్లు ప్రవేశపెడుతుంది అనుకోండి, దాని మీద ఇంత చర్చ ఎందుకు వస్తూ ఉంది? భారతదేశం అనే పదం పేరు వినడానికి మీకున్న ఇబ్బంది ఏంది అంటున్నా. ఇబ్బంది ఏముంది చెప్పుండ్రి. ఏమి ఇబ్బంది లేనప్పుడు వినుండ్రి. ఇండియా దట్ ఈస్ భారత్ అన్నారు, ఆ భారత్నే మేము కంటిన్యూ చేస్తున్నాం కదా. అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 1లోనే ఇండియా దట్ ఈస్ భారత్ అని ఉంది. భారత్ అనే పదం మేము కొత్తగా తెచ్చింది కాదు. ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షాలు చెప్తుంది అంటే రియల్ ఇష్యూస్ ను డైవర్ట్ చేసేందుకు మీరు ఎందుకు దాని వెనుక నిరుద్యోగ విషయం దాని వెనకాల ఎందుకు పోతురు? లేకపోతే మీరు దాని వెనకాల ఎందుకు పోతురు అంటున్నా. సి వెన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, వై యు ఆర్ మేకింగ్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ? వెన్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, లీవ్ ఇట్. ఇండియా అంటే భారత్ అంటే మీరే చెప్తున్నారు, మీ పాస్పోర్ట్ మీద భారత్ సర్కార్ అని ఉందని. ఇంకా పంచాయతీ ఏముంది? వదిలేసారు. అంత చిన్న టాపిక్ గురించి ఎందుకు ఇంత గోల చేస్తున్నారు? కామత్ గారిని ఎందుకు గౌరవించారు? మీ పార్టీ ఎంపీలను ఎందుకు గౌరవించారు? మీ పార్టీ వాళ్ళే భారత్ కావాలని అడిగినారు కదా. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రైవేట్ బిల్లు పెట్టిరు కదా. ఎస్, మేము ఇనిషియేట్ చేసినాం, ముందుగా మేము చెప్పినాం, మేము కూడా మద్దతు ఇస్తున్నాం అని ఉండ్రి. ఈ పేర్లు మార్చుకుంటూ పోవడం చెప్పారు. సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతుంది, అలహాబాద్ పేరు ప్రయాగరాజ్ అని మార్చారు, దానికి 300 కోట్లు ఖర్చయింది, అన్ని చోట్ల బోర్డులు మార్చడం. అట్లానే ఇంకా చాలా పేర్లు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇండియా అన్నది భారత్ అయితే కనుక అన్ని చోట్ల మార్చాల్సి ఉంటుంది పేరు, అవసరాన్ని బట్టి చాలా చోట్ల. దానికో 15,000 కోట్లు ఖర్చు అవుద్ది అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోపల మొన్న అసెంబ్లీలో గర్వంగా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చెప్తారు, హైదరాబాద్ ప్రైడ్ ఎట్లా పెరిగిందో మీకు తెలుసా? 1 ఎకరం అమ్మితే మాకు 100 కోట్లు వచ్చినాయి. భారతదేశంలో అసలు ఏ రాష్ట్రంలోనన్నా ఇట్లుందా? తెలంగాణ అభివృద్ధి ఎందుకనే ఉత్తగానే 100 కోట్ల రూపాయలకి ఎకరం అమ్ముడు పోతా ఉందా? మీకు ఏం తెలుసు అసలు? భారతదేశంలో భాగ్యనగరానికి ఎంత గొప్ప చరిత్ర ఉంది అని చెప్పారు. నేను అడుగుతున్నా, మరి ఇది భాగ్యనగరం అయింది కదా, ఎకరం 100 కోట్లకు అయిందంటే ఇది భాగ్యనగరమే కదా. మరి దీని పేరు మార్చాలే కదా. ఇవాళ మారుస్తారా, రేపు మారుస్తారా, సందర్భాన్ని బట్టి మారుస్తాం. నిజంగా కూడా ఇది ఇవాళ భాగ్యనగరం అయిందంటే కదా భరత్ అన్న. ఎకరం 100 కోట్లకు పోయిందంటే హైదరాబాద్ ఎందుకు? ఈ బాధలు నాలాలు ఇవన్నీ తీసేసి దీన్ని కూడా భాగ్యనగరంగా మారుద్దాం. అంటే మిగతా ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి కాదంటారా? ఎందుకన్నా మాకేం అవసరం? మేము ఏ ఇష్యూని అడ్రస్ చేయలేదు చెప్పు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక పలానా ఇష్యూని అడ్రస్ చేయలేదు చెప్పు, నేను చెప్తా సమాధానం. ఏ